ఉగ్రవాద దాడి తర్వాత మోడీ ప్రభుత్వానికి వెళ్ళి చెప్పుకో అనే ఒక మాట కారణంగా మనకు భారత ప్రభుత్వం మేల్కొనడం జరిగింది. తర్వాత భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న ఈ పోరులో సింధూర్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఆడవాళ్ళ నుదిటిన బొట్టును చెరిపిన కారణంగా సింధూర్ అనే పేరు దానికి పెట్టి సింధూర్ అనే ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఆ ఆపరేషన్లో భాగంగా గోరంట్ల మండలానికి చెందిన కల్లితాండ అనే గ్రామం నుంచి మురళీ నాయక్ అనే వ్యక్తి వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ జవాన్ల చేతిలో చనిపోవడం జరిగింది. ఆయన కోసము ఈరోజు అశ్రునివాళి సమర్పిస్తున్నాము. జై శ్రీరామ్. వాళ్ళు కూడా అదే నాయకుడికే చేస్తాండేది. ఏమి వాళ్ళు మీరు కలుసుకుంటే पाकिस्तान खबरदार खबरदार मातरम मातरम जय बोलो भारत माता की जय। हमारा है मुरली नायक हमारा है हमारा है हमारा है मुरली नायक हमारा है हमारा है मुरली नायक हमारा है। खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार मातरम मातरम जय बोलो भारत माता की। జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి యుద్ధంలో దేశానికి భారతదేశం కోసం వీరమరణం పొందారు. అతనికి మాతృదేహానికి శాంతి కలగాలని అందరం ప్రార్థిస్తున్నాం. జోహార్ మురళి. అమరవీరులైనటువంటి మురళీ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అదేవిధంగా కదిరిలో కూడా ఈరోజు మురళీ గారికి నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్ జై భారత్. ఆపరేషన్ సింధూరం 2లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య భీకర పోరులో అసూలు బాసినటువంటి శ్రీ సత్యసాయి జిల్లా వెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందినటువంటి శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయనకి నివాళులు అర్పిస్తూ కదిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతదేశం తరఫున ఇటువంటి గొప్ప వీరులు కోల్పోవడం చాలా బాధాకరమే. అయినా భారతదేశం వివిధ దళాలు ఎక్కడ కూడా వెన్ను కోల్పోకుండా ఇటువంటి ముష్కరులని ముట్టించేంత వరకు భారతదేశ వివిధ దళాలు పోరాడాలని, అందుకు భారతదేశానికి మా భారత యువత తరఫున వారికి మద్దతుగా తెలియజేసుకుంటూ జోహార్ మురళీ నాయక్ గారికి, జోహార్ 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 మురళీ నాయక్ గారికి.